చైనా గురించి ఒక షాకింగ్ విషయం బయటపడింది. చైనా అమెరికా ప్రజల్ని, అక్కడి పంట పొలాల్ని, జంతువుల్ని ఇలా అందరినీ కంప్లీట్గా చంపేయడానికి ఒక అతిపెద్ద కుట్ర చేసింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. నేను ఇలాగే షాక్ అయ్యాను. కానీ ఇది 100% నిజం. అమెరికాకు చెందిన FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఒక చైనీస్ సైంటిస్ట్ని అండ్ ఆమె బాయ్ ఫ్రెండ్ని ట్రేస్ చేసి మరీ అరెస్ట్ చేశారు. ఎందుకు అంటే వీళ్ళు చైనా నుంచి ఒక డేంజరస్ ఫంగస్, దీన్ని క్రాప్ కిల్లింగ్ ఫంగస్ అని కూడా అంటారు, అమెరికాకు ఇల్లీగల్గా తీసుకువచ్చారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ అమ్మాయే ఆ చైనీస్ సైంటిస్ట్. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆ బ్లాక్ థింగే చైనా నుంచి తీసుకువచ్చిన డేంజరస్ ఫంగస్. ఇది కనుక అమెరికాలో స్ప్రెడ్ అయి ఉంటే అమెరికా వ్యవసాయం మొత్తం డిస్ట్రాయ్ అయ్యేది. అక్కడి జంతువులకు కూడా విచిత్రమైన వ్యాధులు వచ్చేవి. చివరికి అవి మనుషుల్ని ఎఫెక్ట్ చేసి కంప్లీట్గా అమెరికాను నాశనం చేసేది. ఒక రకంగా చైనా బయాలజికల్ వెపన్ని అమెరికా పైన యూజ్ చేసేందుకు ట్రై చేసింది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. బట్ స్టిల్ దీని గురించి మన ఇండియన్ మీడియా కానీ ఎస్పెషల్లీ తెలుగు మీడియా పెద్దగా న్యూస్ని కవర్ చేయట్లేదు. ఈ మిషన్లో చైనా సక్సెస్ అయి ఉంటే రాబోయే 5-10 సంవత్సరాలు అమెరికానే ఉండేది కాదు. ఈ విషయం పైన BBC, అమెరికాకు చెందిన కొన్ని న్యూస్ అవుట్లెట్స్ ఆర్టికల్స్ని కూడా పబ్లిష్ చేశాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే చైనీస్ నేషనల్ అక్యూజ్డ్ ఆఫ్ స్మగ్లింగ్ డేంజరస్ బయాలజికల్ పాథోజన్ ఇంటూ US. ఇంత పెద్ద కుట్ర చేస్తున్న ఈ చైనా సైంటిస్ట్ ఎలా దొరికింది అంటే మన ఇండియన్ ఒరిజిన్ FBI డైరెక్టర్ అయిన కాష్ పటేల్ వీళ్ళను పట్టుకున్నాడు. అండ్ ఈ విషయం గురించి అతను అఫీషియల్గా Xలో ఒక పెద్ద పోస్ట్ కూడా రాశాడు. ఈ పోస్ట్ని ఇప్పటి వరకు 1,40,00,000 మంది చూశారు. వరల్డ్ మొత్తం ఈ న్యూస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటుంది. ఈయన ఈ ట్వీట్లో చెప్పింది ఏమిటంటే, ఒక చైనాకు చెందిన మహిళా సైంటిస్ట్ చైనా నుంచి తీసుకువచ్చిన ఒక డేంజరస్ ఫంగస్ని అమెరికన్ ల్యాబ్లో గ్రో చేస్తుంది. ఆ ఫంగస్ పేరు ఫూసారియం గ్రామినేరం. ఇది ఎంత ప్రమాదకరమైందంటే ఇది పంటల్ని నాశనం చేయగలదు. అది ఏ పంట అయినా సరే, పశు సంపద, పిగ్స్, డాగ్స్, కౌస్, షీప్స్ ఇలా అన్ని జీవుల్ని ఎఫెక్ట్ చేయగలదు. ఒక రకంగా ఈ మహిళ చైనా ఆగ్రో టెర్రరిజం ఏజెంట్గా అమెరికాలోని మిషిగన్ యూనివర్సిటీలో పనిచేస్తుంది. ఈ ఫంగస్ని సైంటిస్టులు చైనా నుంచి ఇల్లీగల్గా అమెరికాకు తీసుకొచ్చినట్టుగా ఒప్పుకున్నారు. ఇప్పుడు మీలో కొంతమంది అనుకుంటారు, బ్రదర్ వాళ్ళు ఆల్రెడీ సైంటిస్టులు అని చెప్తున్నారు కాబట్టి ఏదో రీసెర్చ్ పర్పస్ కోసం దాన్ని తీసుకొచ్చి ఉంటారు అని. కానీ కాదు, ఇది పక్కాగా చైనా అమెరికా పైన చేసిన ప్లాన్. ఎందుకంటే ఒక సైంటిస్ట్కి డేంజరస్ ఫంగస్ లేదా వైరస్ని ఇల్లీగల్గా ఒక దేశంలోకి తీసుకురావడం ఎంత పెద్ద క్రైమో తెలిసి ఉంటుంది. తెలిసి కూడా ఈమె ఈ పని చేసింది అంటే ఈమెను ఎవరో సపోర్ట్ చేస్తున్నారు, ఇలా చేయమని ఆర్డర్ చేస్తున్నారు. కాష్ పటేల్ ప్రకారం చైనా కమ్యూనిస్ట్ పార్టీ అమెరికాను ఏ విధంగా అయినా డిస్ట్రాయ్ చేద్దాము అని 24/7 పనిచేస్తుంది. ఇప్పుడు వాళ్ళు అమెరికన్ ఫుడ్ సప్లై మొత్తాన్ని నాశనం చేసే ప్లాన్ చేశారు అని చెప్పారు. చైనా అమెరికా పైనే ఇలాంటి ప్లాన్లు చేస్తుంది అంటే మన ఇండియాతో చేయకుండా ఉంటుందా? అండ్ చైనా దగ్గర ఇలాంటి ఫంగస్లు, వైరస్లు ఇంకా ఎన్ని ఉండవచ్చు? వాళ్ళు మనపై ఇలాంటి ప్రయోగాన్ని ఆల్రెడీ చేసి ఉండొచ్చు కదా. ఎందుకంటే మన దేశంలో డబ్బుకు అమ్ముడుపోయే జనాలు చాలామంది ఉన్నారు. కొంతమంది అయితే మన దేశంలో ఉండి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారు, పని చేస్తారు. అలాంటి వాళ్ళతో చైనా మన దేశంలో ఏదైనా చేయగలదు. నిజం చెప్తున్నాను, యాజ్ ఏ ఇండియన్గా ఈ కాష్ పటేల్ ట్వీట్ చదివినప్పుడు నాకు భయం వేసింది. అండ్ ఈ చైనా ఆగ్రో టెర్రరిజం, ఎస్ వెస్టర్న్ మీడియా దీన్ని ఆగ్రో టెర్రరిజం అని చెప్తుంది. ఎందుకంటే చైనా ఇక్కడ ఒక బయాలజికల్ వెపన్ని యూజ్ చేసి అమెరికా పంటలన్నిటినీ నాశనం చేసి వాళ్ళ ఫుడ్ రిసోర్స్ని నాశనం చేయాలి అనుకుంది. అమెరికా అడ్వాన్స్ కంట్రీ కాబట్టి చైనా చేసిన ఈ ప్లాన్ని పట్టుకోగలిగింది. కానీ మన ఇండియా సంగతి ఏంటి? ఊహించుకుంటేనే భయం వేస్తుంది. చైనా ఒక దేశానికి చెందిన అగ్రికల్చర్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయగలదు. అలా జరిగితే ఆ దేశం సర్వైవ్ అవ్వడమే కష్టమవుతుంది. ఒక రకంగా ఇది ఆగ్రో టెర్రరిజం మాత్రమే కాదు, కంప్లీట్ హ్యుమానిటీ పైన అటాక్ చేయాలి అనుకోవడం. మనం చైనా డెవలప్మెంట్ గురించి, వాళ్ళు సాధించిన అచీవ్మెంట్ల గురించి మాట్లాడినప్పుడు కొన్నిసార్లు చైనా మన శత్రుదేశం అయినప్పటికీ వాళ్ళను పొగుడుతాము. కానీ చైనా ఎంత చెత్త కంట్రీ అంటే వాళ్ళు డెవలప్ అయ్యారు కానీ మిగతా వాళ్ళ డెవలప్మెంట్ని వాళ్ళు చూడలేరు. అందుకే వాళ్ళను తొక్కేయడానికి వాళ్ళు ఏం చేయడానికైనా రెడీ అయిపోతారు. ఒక దేశంతో గొడవ ఉంటే ఆర్మీతో ఫైట్ చేయాలి, లేదా ఆ దేశ నాయకుడితో విభేదాలు పెట్టుకోవాలి. కానీ ఆ దేశంలో ఉన్న అమాయక ప్రజలందరినీ చంపాలి అనుకోవడం ఒక రాక్షసత్వం. అలాంటి రాక్షస కంట్రీయే ఈ చైనా.
మన ఇండియా దురదృష్టం ఏమిటంటే ఒకవైపు పాకిస్తాన్ వీళ్ళు మనుషుల్లో ఉగ్రవాదం తీసుకువస్తారు, మరోవైపు చైనా వీళ్ళైతే దారుణంగా ఆగ్రో టెర్రరిజంని స్టార్ట్ చేశారు. వీళ్ళ మధ్య మనం సతమతం అవుతున్నాము. ఇప్పుడు మీలో కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, బ్రదర్ అమెరికా పంటలు నాశనం చేయాలి అనుకునే చైనా మన ఇండియా మీద ఏం ప్లాన్ చేసి ఉంటుంది అని. నాకు తెలిసి చైనా మనపైన ఇలాంటి ఫంగస్ని ట్రై చేసి ఉండదు. ఎందుకంటే చైనాకు మనకు క్లోజ్ బార్డర్స్ ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు ఆ ఫంగస్ని మన ఇండియాలో స్ప్రెడ్ చేస్తే మెల్లగా అది వాళ్ళ దేశాన్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. కానీ వీళ్ళు అమెరికాలో ట్రై చేస్తే అమెరికాకు చైనాకు డైరెక్ట్ ఫిజికల్ కాంటాక్ట్ లేదు, కాబట్టి అది చైనాను ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ. ఒకవేళ చైనా మనపైన ఇలా చేయాలి అనుకుంటే ఇదిగో మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో చేయగలదు, కానీ అక్కడ స్టార్ట్ అయితే అది అక్కడికే ఎండ్ అవ్వదు. ఈ రీజియన్ మొత్తాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. బంగ్లాదేశ్, మయన్మార్, భూటాన్, థాయిలాండ్, కంబోడియా, వియత్నాం, ఈవెన్ పాకిస్తాన్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి చైనా ఇలాంటి ప్రయోగం మనపైన చేసి ఉండదు. అలా అని భవిష్యత్తులో చేయదు అనుకోవద్దు. ఎందుకంటే ఈ ఫంగస్కి విరుగుడు వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు సేఫ్ అయి మనల్ని పక్కా నాశనం చేయాలి అనుకుంటారు. చైనా యాజ్ ఆఫ్ నౌ ప్రపంచంలో వన్ ఆఫ్ ది వరస్ట్ కంట్రీ అండ్ డేంజరస్ కంట్రీ. సామాన్య ప్రజల్ని, అది కూడా లక్షల మందిని చంపాలి అనుకునే ఏ దేశం కూడా మంచిది కాదు. ఇప్పుడు మీ అందరి మైండ్లో ఒక క్వశ్చన్ వచ్చి ఉంటుంది, అగ్రికల్చర్ విషయంలోనే ఫంగస్ని కనిపెట్టిన ఈ చైనా కరోనా విషయంలో ఏం చేసి ఉంటుంది అని. నిజంగానే అప్పట్లో ట్రంప్ చెప్పినట్టు కరోనాని చైనానే తయారు చేసిందా అని? ఏమో, బహుశా చైనానే కరోనాను తయారు చేసి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చైనా చేస్తున్న ఈ చేష్టల్ని చూస్తుంటే నిజంగానే వాళ్ళు వైరస్ పైన ఏదో ప్రయోగం చేయబోయి అది లీక్ అవ్వడంతో ముందు వాళ్ళని ఎఫెక్ట్ చేసింది, ఆ తర్వాత ప్రపంచం మొత్తానికి స్ప్రెడ్ అయింది. చాలామంది ప్రకారం కరోనాని చైనానే తయారు చేసి ఉండవచ్చు, కానీ అది స్ప్రెడ్ అవ్వడాన్ని మాత్రం వాళ్ళు ప్లాన్ చేయలేదు. యాక్సిడెంటల్గా అలా జరిగి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇంటెన్షనల్గా ఈ వైరస్ని స్ప్రెడ్ చేసి ఉంటే వాళ్ళ దగ్గర ముందే వ్యాక్సిన్ ఉండేది. వాళ్ళ దేశంలో ఇలా వేల మంది మరణించేవారు కాదు. ఈ వీడియో చూస్తున్న దేశభక్తులందరికీ చెప్తున్నాను, చైనా ఎంత డెవలప్ అయినా, అమెరికా ఎంత అడ్వాన్స్ అయినా ఈ ప్రపంచంలో మన భారత్కి మించిన దేశం లేదు. ఎందుకంటే మనం ఎప్పుడూ ఎవరిపైన యుద్ధం చేసి వాళ్ళ భూముల్ని లాక్కోవాలి అనుకోలేదు. ఇలా ఇతర దేశ ప్రజల్ని, లక్షల మందిని చంపాలి అనుకోలేదు, ఎప్పుడు అనుకోము కూడా. కాబట్టి ఇకపై ఇండియాని చైనాతో కంపేర్ చేయకండి. చైనా అభివృద్ధి చెందింది, కానీ అక్కడి ప్రజలు ఇంటర్నల్గా ఎంత నరకాన్ని అనుభవిస్తారో మీరు చాలామందికి తెలియదు. చైనా ఈ అభివృద్ధిని సాధించడానికి లక్షల మందిని చంపింది. అండ్ చైనాలో ప్రజెంట్ డెమోక్రసీ ఉండదు. అక్కడి ప్రజలకు మనలాగా ఫ్రీడమ్ ఉండదు. మన దేశంలో ఏదైనా కొత్త చట్టాన్ని తీసుకువచ్చినా, కొత్త బిల్ వచ్చినా నీకు నచ్చకపోతే రోడ్డు పైన నిలబడి డైరెక్ట్గా మోడీ గారిని నోటుకొచ్చినట్టుగా తిట్టవచ్చు. అయినా నిన్ను ఎవరు అరెస్ట్ చేయరు, ఎవరు నువ్వు తప్పు చేసావు అని చెప్పరు. కానీ చైనాలో నువ్వు అక్కడి గవర్నమెంట్కి అగెన్స్ట్గా ఒక్క మాట మాట్లాడినా నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా నువ్వు ఉండవు. ఉంటే జైల్లో ఉంటావు, లేదా డైరెక్ట్గా దేవుడి దగ్గర ఉంటావు. కాబట్టి అభివృద్ధి కావాలా, ఫ్రీడమ్ కావాలా అంటే ఈ ప్రపంచంలో ఎక్కువ మంది ఫ్రీడమ్నే కోరుకుంటారు. అలా అని మన దేశం అభివృద్ధి చెందట్లేదు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనం అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నాము. రీసెంట్గానే మనం జపాన్ని దాటేసి వరల్డ్లోనే 4th బిగ్గెస్ట్ ఎకానమీగా మారాము. ఒకవైపు 4th బిగ్గెస్ట్ ఎకానమీగా మారినందుకు సంతోషపడాలా, దేశంలో ఉన్న పేదరికం, నిరుద్యోగం, ప్రజల సివిక్ సెన్స్ చూసి బాధపడాలో తెలియని సందర్భం ఇది. ఈ 4th బిగ్గెస్ట్ ఎకానమీ టాపిక్ పైన త్వరలోనే ఒక సెపరేట్ వీడియో రాబోతుంది. ఏదేమైనప్పటికీ మనం మెల్లమెల్లగా అభివృద్ధి చెందుతున్నాము. ఇక చైనా విషయానికి వస్తే మనం ఇంతకు ముందు కంటే ఇప్పుడు చైనా విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. చైనాకి ఎవరైనా ట్రావెల్ చేసినా, చైనా నుంచి ఎవరైనా ఇండియాకు వచ్చినా వాళ్ళను చాలా స్ట్రిక్ట్గా ఎంక్వైరీ చేయాలి. వాళ్ళు చైనాలో ఏమేం చేశారు, వాళ్ళ యాక్టివిటీస్ని ట్రాక్ చేయాలి. 100% డీప్ బ్యాక్గ్రౌండ్ చెక్ జరగాలి. ఎందుకంటే అమెరికానే బురిడీ కొట్టించిన చైనా మన ఇండియాతో అలా చాలా ఈజీగా చేయగలదు. రాబోయే రోజుల్లో యుద్ధం వెపన్స్తో, గన్స్, మిసైల్, ఫైటర్ జెట్తో కాదు, జరిగితే సైబర్ వార్ఫేర్ జరుగుతుంది, లేదా ఇలా బయో వెపన్స్ ద్వారా జరుగుతుంది. ఈ బయో వెపన్స్తో కంపేర్ చేస్తే రియల్ గన్స్, మిసైల్స్ 100% బెటర్. ఎందుకంటే వాటితో దాడి చేస్తే ఒక పర్టికులర్ ప్రాంతం డ్యామేజ్ అవుతుంది, ఒక పర్టికులర్ ప్లేస్లో ఉన్న మనుషులు అంతమవుతారు. కానీ బయో వెపన్కి ఆ లిమిట్ అనేది ఉండదు. అది ఒకేసారి దేశం మొత్తాన్ని సర్వనాశనం చేయగలదు. అదుపు తప్పితే అది ప్రపంచాన్ని నాశనం చేయగలదు.
చైనా అలా తయారు చేసిన ఒక వెపనే కరోనా వైరస్ అని చాలామంది నమ్ముతున్నారు. చైనా చేస్తున్న ఇప్పటి చేష్టలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. ఇంకా ఫర్దర్గా ఈ విషయం గురించి డిస్కస్ చేస్తే యూట్యూబ్ ఈ వీడియోని ఆపేస్తుంది. ఆల్రెడీ నేను చైనా గురించి మాట్లాడిన చాలా వీడియోస్ని యూట్యూబ్ పెద్దగా నా ఆడియన్స్కి రికమెండ్ చేయలేదు, వ్యూస్ కూడా పెద్దగా రాలేదు. కాబట్టి మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏమిటంటే ఈ వీడియోని ఎంత వీలైతే అంత షేర్ చేయండి. ప్రజలకు ఈ విషయాలు తెలియాలి, ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ రావాలి. అండ్ మీ ప్రకారం మనం చైనాని ఇలాంటి బయో వెపన్స్ విషయంలో ఎదుర్కోవాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది? ఇలా వేరే దేశంలోని లక్షల మంది అమాయక ప్రజల్ని చంపాలి అనుకునే చైనా గురించి మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్లో తప్పకుండా మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.